సాగరం స్వర్గాన్ని తలపిస్తుంది. సముద్రాన్ని చూస్తే చాలు ఎక్కడలేని ఆనందం. సాగర తీరానికి పరుగు తీస్తే చాలు టన్నుల కొద్దీ హుషార్ని సొంతం చేసుకున్నట్లే. అందుకే సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ ఎండల నుంచి రిలీఫ్ కోసం వైజాగ్ జనాలు బీచ్ కి క్యూ కడుతున్నారు. సాగర తీరం వైజాగ్ కు వెలకట్టలేని అద్భుత ఆభరణం. ఈ తీరానికొచ్చి కాసేపు హాయిగా టైం ని స్పెండ్ చేయాలనుకునేవారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఏ మాత్రం సెలవు దొరికినా, పని చేసే సమయంలో ఒక గంట గ్యాప్ దొరికినా రిఫ్రెష్ అవ్వాలనుకునేవారంతా బీచ్ కి వచ్చి వాలిపోతారు. ఇక్కడేముందో ఏమో తెలీదు కానీ ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం, అనుభవించాల్సిందే. అందుకే వైజాగ్ అంటే బీచ్, బీచ్ అంటే వైజాగే అంటున్నారు. సమ్మర్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఉక్కపోతలు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఇంతటి కష్టంలో కూడా విశాఖ వాసులకు దేవుడిచ్చిన వరం ఉందంటే అది బీచే. అందుకే ఇక వీకెండ్స్ వచ్చాయంటే వైజాగ్ సాగర తీరానికి మించిన ప్లేసే లేదు ఎంజాయ్మెంట్ కి. అక్కడి నుంచి ఇలాగా ఎండలు తట్టుకోలేక ఇలా బీచ్కి వచ్చాం. చాలా బాగుంది, చక్కటి వాతావరణం, బాగా ఎంజాయ్ చేసాం. ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి. ఈవినింగ్ టైంకి ఇలా వచ్చి ఇంకా నైట్ మొత్తం ఇక్కడ ఉండిపోదాం అనుకుంటున్నాం. ఇక కొందరైతే ఎనర్జీ కావాలంటే బీచ్ కి రావాల్సిందే అంటారు. బీచ్ కి వస్తే రీఛార్జ్ అవుతామని, అందుకే అవకాశం దొరికినప్పుడల్లా బీచ్ కి వచ్చిపోతామంటున్నారు. అలాంటప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఈ వాతావరణం చూసి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు మనకి ఎలాంటి ఫీలింగ్ తెలియదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో. ఇట్స్ రియల్లీ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. సాయంత్రం 4 గంటలకే బీచ్ లో పెద్ద సంఖ్యలో జనాలు కనిపిస్తున్నారు. రాత్రి 10-11 గంటల వరకు కూడా బీచ్ ని వదిలిపెట్టడం లేదు. ఇక ఇతర రాష్ట్రాల వారు బీచ్ లో చేస్తున్న సందడి అంతా ఇంత కాదు. वेरी वेरी नाइस. मैं दिल्ली से हूँ, इधर घूमने के लिए आए. मुझे बहुत ही इधर का लोग भी अच्छा है सर. हमारा इधर विशाखापट्टनम के लिए हम लोग ऑल फ्रेंड टूर के लिए आए. इधर बहुत एंजॉय हुआ सर. ఇటు ఆర్కే బీచ్ నుంచి అటు ఉడా పార్క్ వరకు లాంగ్ బీచ్ ఉంది వైజాగ్ లో. సో ఎంత మంది వచ్చినా వెల్కమ్ చెప్తోంది.